7:15 7:15 మా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ రావడం జరిగింది. దీంట్లో కంప్లైంట్ అబ్లిక్ విక్టిమ్ అతని యొక్క వర్షన్ ఏంటంటే 30వ తారీఖు ఎర్లీ మార్నింగ్ 5:30 ఆ ప్రాంతంలో 2 పర్సన్స్ అంటే అతను ఇంట్లో నిద్రపోతున్న టైంలో వచ్చి డోర్ కొడితే అతను వచ్చి ఆ నిద్రమత్తులో ఉన్న పర్సన్ వచ్చి డోర్ తీయటం, అదే టైంలో 2 పర్సన్స్ ఫోర్స్ఫుల్గా డోర్స్ నెట్టుకొని ఇంట్లో పోయి రూమ్లోకి వచ్చేసి డోర్ పెట్టేసి అంటే వాళ్ళు పెట్టేసి అతన్ని బెదిరిస్తూ కొట్టి తర్వాత చేతులు వెనక్కి కట్టేసి నీ దగ్గర ఎంత అమౌంట్ ఉంది అమౌంట్ మొత్తం ఇచ్చేసి లేదు మొత్తం చంపేస్తామని చెప్పి అతను బెదిరియటం వలన ఇతను ఒకసారి షాక్ గురై తర్వాత మళ్ళీ తేరుకొని ఏంటంటే ఇక ప్రాణభయంతో అప్పటికే అతని మొహం మీద తర్వాత వెనకాల తలకాయ మీద ఏదైతే వాళ్ళు చాకు తెచ్చారో ఆ చాకుని వాళ్ళు తిప్పి ఆ పిడితోని మన గుద్దడం వలన అతనికి అప్పటికే బ్లీడింగ్ ఇంజురీస్ అయినాయి. దానికి ఇక అతను భయపడి ఆ క్యాష్ ఎక్కడ ఉందో చెప్పడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు ఏంటంటే ఆ క్యాష్ తీసుకొని వాళ్ళు అక్కడి నుంచి పోతూ అతని యొక్క సెల్ ఫోను, దాంతోపాటు అతని యొక్క మోటార్ సైకిల్ బోర్గుమ్యాన్ మన ఆ బండి తీసుకొని వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళ ఏది ప్లేస్ ఆఫ్ ఆఫెన్స్ నుంచి వాళ్ళు టువర్డ్స్ వాళ్ళు అనుకున్న ప్లేస్లో వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఆ ప్రాంతంలో ఆ విషయంలో కంప్లైంట్ అడుగుతుందంటే వాళ్ళు మాస్కులు పెట్టుకొని వచ్చినారు సార్. వాళ్ళు దాదాపు 25 నుంచి 30, 33, 34, 35 ఇయర్స్ మధ్యలో ఉంటారు సార్. వాళ్ళందరూ అయితే ఇద్దరు 2 పర్సన్స్ వాళ్ళు ఏది మన హైదరాబాద్ హిందీ లాంగ్వేజ్ లో మాట్లాడినారు సార్ అని చెప్పడం జరిగింది. అంతే. ఇక ఆయన మాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆ రెండే ఏంటంటే వాళ్ళిద్దరు మాస్కులతో ఉన్నారు ప్లస్ మన హైదరాబాద్ హిందీ మాట్లాడినారని చెప్పినారు. సో బేసింగ్ ఆన్ దట్ వేరియస్ ద కేసు ఇమీడియట్లీ దాన్ని మేము మా గౌరవ కమిషనర్ గారు, అదేవిధంగా మా గౌరవ సిపి సారు, మా గౌరవ డీసీపీ సారు, అదేవిధంగా అడిషనల్ డీసీపీ టాస్క్ ఫోర్స్ గౌరవ శ్రీనివాస్ సారు వాళ్ళ యొక్క డైరెక్షన్స్ ప్రకారం స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి మా డివిజన్ పాయింట్ ఆఫ్ వ్యూ మన డివిజన్లో ఉన్న 3 క్రైమ్ టీంలు, అదేవిధంగా సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ స్పెషల్గా దేని గురించి దీన్ని ఒక సవాల్గా తీసుకొని, ఎందుకంటే ఆ కంప్లైంట్ ఇచ్చిన ఓన్లీ క్రూస్ 2 మాస్క్తో ఉన్నారు, నా బండి తీసుకెళ్ళినారు, తర్వాత హైదరాబాద్ లాంగ్వేజ్ మాట్లాడని చెప్పినారు. సో బండి ఏంటంటే ఆయన సెల్ ఫోన్ వెంటనే అది స్విచ్ ఆఫ్ చేసినారు. ఆ బండి ఎడిపోయిందని చెప్పి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము ఆ రూట్లో ఉన్న కెమెరాస్ మొత్తం 2 పార్ట్ల ఎంట్రీ ఎగ్జిట్ డివైడ్ అయిపోయి మొత్తం ఈ విషయంలో మొత్తం ఈ ఆపరేషన్ ఎవరైతే ఈ పార్టిసిపేట్ చేశారో డివిజన్ క్రైమ్ పార్టీ కానివ్వండి, అదేవిధంగా సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ టీమ్ వాళ్ళందరూ కూడా దాన్ని ఒక పిక్చర్ తీసుకొని ఈ కెమెరాస్ దాదాపు 248 కెమెరాస్ చెక్ చేసుకోవడం జరిగింది. అయితే దాంట్లో మాకేంటంటే మేము పోతా ఉంటే ఎటువంటి క్రూస్ కూడా మాకు ఎక్కడ కూడా ఏంటంటే ఆ కెమెరాస్ క్లారిటీ రావట్లేదు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే అసలు ఆయన ఇంటి ముందు ఏదైతే కెమెరా ఉందో, ఏదైతే కంప్లైంట్ ఇంటి ముందు కెమెరా ఉందో ఆ కెమెరా కొంచెం పైకి జరిపింది అన్నట్టు. అతను ఇచ్చింది వాళ్ళు చెప్పడం ఏంటంటే సార్ కెమెరా అంతమంది కిందికి ఉంటే సార్ అది పైకి జరిగినట్టు మన తెలుసు సార్ అని చెప్పడానికి. సో మేము మళ్ళీ వెనక్కి 30th రోజు అఫెన్స్ అయింది, మేము మళ్ళీ 29th, 28th, 27th అట్లా మళ్ళీ వెనక్కి జరుగుతాం. అంటే లక్కీగా మాకు 28th రోజు ఆ కెమెరా జరిపినట్టు మాకు కొంచెం క్లియర్ కనపడుతుంది మాకు. సో మాకు దొరికిన ఆ చిన్న క్లూ దాన్ని బేస్ చేసుకొని స్పెషల్గా ఏవైతే పార్టిసిపేట్ చేస్తారో మా టాస్క్ ఫోర్స్ టీము, ఎస్పెషల్లీ నా డివిజన్ క్రైమ్ టీం మొత్తం దాని మీద ఫోకస్ చేయడం జరిగింది. 28th రోజు ఏంటంటే మేము అదే కెమెరా వాచ్ చేసిన లాస్ట్ ఎర్లీ మార్నింగ్ వాడు 5:30 ఆ ప్రాంతంలో ఒక అన్నోన్ పర్సన్ నడుచుకుంటూ వస్తూ ఏంటంటే 5:45కి ఆ ఏరియాలో స్ట్రీట్ లైట్లు అన్ని ఆటోమేటిక్ బంద్ అవుతాయి, ఎందుకంటే ఆల్మోస్ట్ తెల్లవారుతుంటుంది కాబట్టి స్ట్రీట్ లైట్ బంద్ అయిపోతుంది. దాన్ని బేస్ చేసుకొని అతను ఎక్కడైతే ఈ కంప్లైంట్ ఇంటి దగ్గరకు వచ్చేసి ఆ కెమెరా చూసి వాటి కింద రాయి తీసుకొని ఆ రాయితో కట్టడం జరిగింది. సో అది మాకు దొరికిన చిన్న క్లూ. దాన్ని బేస్ చేసుకొని ఇక దాన్ని ఫర్దర్ ప్రొసీడ్ అయిన తర్వాత నిన్న ఫోర్త్ రోజు వాళ్ళు ఎవరైతే మాకు సస్పెక్ట్ ఉన్నారో వాళ్ళని అప్పర్ హ్యాండ్ చేయడం జరిగింది. దాంట్లో ఏంటంటే